తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రంలో అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా మన నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని, అలాగే వెంకయ్యనాయుడు గారి జాతకాన్ని, అలాగే ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జాతకాన్ని, అలాగే కొత్తగా పుట్టుకొచ్చినటువంటి పార్టీ అయినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జాతకాన్ని పరిశీలించి వారి వారి యొక్క జాతకాలలో ఏముందో మనం విశ్లేషణ చేసుకుందాం. ముందుగా నా దగ్గర చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతక పరిశీలన ప్రకారం ఆయన 20 ఏప్రిల్ 1950 ఉదయం 6-6:30 సమయంలో నారావారిపల్లిలో జన్మించినట్లుగా మన దగ్గర రికార్డు ఉంది. దీని ప్రకారం వీరి యొక్క లగ్నం మేషలగ్నం, అలాగే రాశి వృషభ రాశి, కృతికా నక్షత్రం 3వ పాదం. ఇక్కడ ప్రస్తుతం వీరికి జరుగుతున్నటువంటి మహాదశ శని మహాదశ, అలాగే అంతర్దశ వచ్చేసి కుజుని యొక్క అంతర్దశ వచ్చే ఫిబ్రవరి వరకు కూడా నడుస్తుంది. అయితే ఇక్కడ వీరి యొక్క జన్మజాతక రీత్యా లగ్నంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క యోగము, 2వ ఇంట్లో చంద్రుడు, అలాగే పంచమ స్థానంలో శని, అలాగే 6వ ఇంట్లో కుజకేతువులు ఇక్కడ జాతకంలో ఉండటం జరిగింది. అలాగే లాభంలో గురువు శుక్రుడు, 12వ ఇంట్లో రాహు ఉన్నటువంటి జాతకం వీరిది. అయితే ఇక్కడ శని పంచమ స్థానంలో ఉన్నాడు. రాజ్యాధిపతి అయినటువంటి శని పంచమ స్థానంలో లగ్న అష్టమాధిపతి అయినటువంటి కుజుని యొక్క అంతర్దశ జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ ఆరోగ్యరీత్యా చాలా జాగ్రత్తగా ఉండవలెను. అలాగే ఈ సంధికాలం ఏదైతే కుజ అంతర్దశ వెళ్ళి రాహు యొక్క అంతర్దశ ఎప్పుడైతే ప్రవేశిస్తుందో వ్యయంలో ఉన్నటువంటి రాహు యోగాన్నిస్తూ కూడా ఏమవుతుందంటే శని రాహువులు మిత్రులై ఉన్నప్పటికీ వారు ఉన్నటువంటి స్థానాల ప్రకారం శని రాహువులు ఇక్కడ ఆయనకి ప్రమాదం కలగజేసేదానికి ఆకస్మికమైనటువంటి ప్రమాదం, చాలా ప్రమాదకరమైనటువంటి ప్రమాదమే ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి చండీ యాగం, రాహువుకి దుర్గా అధిదేవత కాబట్టి చండీ యాగం లేదా సప్తచండీ ఇలాగా ఆయనకి ఉపాయంగా అంటే రెమెడీ కింద చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిణామాల్లో పంచమ స్థానం అంటే కుమారుడు అంటే పుత్రుడి యొక్క స్థానం, పుత్రస్థానం అంటాం. వారి యొక్క ప్రాబల్యం వారి మీద, వారి యొక్క రాజకీయ జీవితాల మీద ఎక్కువగా కనపడేదానికి అవకాశం ఉన్నది. దాన్ని కొంత తగ్గించుకుంటే బాగుంటుంది. లేకపోతే చివరికి వారి రాజకీయ జీవితానికి కూడా ప్రమాదం ఏర్పడేదానికి అవకాశం ఉన్నది. ఇది ఆయన జాతకంలో ప్రస్తుతం ఉన్నటువంటిది. కానీ శనిలో రాహు అయిపోయేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిదిగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ ప్రకారం, మన కాడ ఉన్నటువంటి జాతకం ఏదైతే ఉందో దాని ప్రకారం మన ఫలితం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ 2019 ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి వారికి ఫేవర్గా ఉండాలి అంటే మాత్రం ఎందుకంటే 2019 డిసెంబర్ వరకు కూడా రాహు ఉంటాడు. కాబట్టి ఇక్కడ ప్రమాదం సంభవించేదానికి అవకాశం ఉంది. మొన్న ఎలక్షన్స్ ఎలాగైతే చిన్న వాళ్ళ సహాయంతో కూడా, అంటే ఎవరైతే సహాయానికి ఉపయోగపడ్డారో వాళ్ళందరి సహాయం కూడా మరలా తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పుత్రస్థానంలో ఉన్నటువంటి శని, రాజ్యాధిపతి అయినటువంటి శని, లాభాధిపతి అయినటువంటి శని ఇక్కడ ఆయన మీద ప్రభావం చూపించేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి అది చాలా వరకు ఆయన వ్యక్తిగత జీవితంలో అయితే పర్వాలేదు, కానీ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల యొక్క విషయంలో అది అడ్డు వస్తే మాత్రం ఆయనకి అది ప్రమాదంగా కనిపిస్తుంది. కాబట్టి అది చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వ్యవహారాలు కావచ్చు, ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కావచ్చు, ఖచ్చితంగా ఇక్కడ ఆ శని ప్రభావితం చూపిస్తాడు. ఇది కొంత ప్రమాదం తప్పక ఉంది. కాబట్టి దుర్గా సంబంధించినటువంటి యాగం తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చే ఎలక్షన్లో కూడా ఆయన ప్రమాదం ఉంది. కాబట్టి అది 2019 అక్టోబర్ వరకు ఉంది. కాబట్టి ఎందుకంటే ఎలక్షన్ ఎప్పుడు కూడా ఏప్రిల్ మే నెలలో ఉంటుంది. కాబట్టి ఫలితం అనుకూలంగా ఉండాలి అంటే మరలా ఎవరో ఒకరి సహాయాన్ని కోరవలసి ఉంటుంది. ఇకపోతే మన దగ్గర వెంకయ్యనాయుడు గారి జాతకం, మన రికార్డ్స్, వారి యొక్క రికార్డ్ మన దగ్గర ఉంది. 1 జూలై 1949 అని, అలాగే నెల్లూరు దగ్గర చోటపాలెంలో జన్మించారని చెప్పేసి ఉంది. అయితే వీరి యొక్క జన్మజాతక రీత్యా వీరిది సింహరాశి, నక్షత్రం పుబ్బ నక్షత్రం 2వ పాదం,
ప్రస్తుతం ఆయన మంచి చేస్తున్నప్పటికీ కూడా ఆయన జరుగుతున్నటువంటి అవమానాలకు గల కారణం ఈ అర్ధాష్టమ శని. ఈ శని రేపు జనవరి వరకు కూడా ఉంటుంది. అంతవరకు వారు ఎంత మంచి చేసినా కూడా అది రాష్ట్ర ప్రయోజనాల కోసం కావచ్చు, దేశ ప్రయోజనాల కోసం కావచ్చు, వారిని తోలనాడే వాళ్ళే ఉంటూ ఉంటారు. ఈయన జన్మజాతక రీత్యా ఇప్పుడు గురు మహాదశ జరుగుతుంది, రాహు యొక్క అంతర్దశ జరుగుతుంది. గురు నీచ స్థితిలో ఉండటం వలన పంచమ స్థానంలో వారి పుత్రుడి వల్ల కూడా పుత్రస్థానంలో ఉన్నటువంటి గురువు ఇప్పుడు నీచంలో రాహుతో కూడా ఉండటం వల్ల, రాహు యొక్క అంతర్దశ జరుగుతూ ఉండటం వలన వారికి కూడా వారి పుత్రుని వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సినటువంటి విషయం. దీనికి రెమెడీ అయితే లేదు, అది కర్మ అనుభవించవలసినదే. కొంత ఆయనకి అవమానకరమైనటువంటి వాక్యాలే వినిపిస్తూ ఉంటాయి, ఆయన పుత్రుడి వల్ల కావచ్చు, ఇంట్లో వాళ్ళ వల్ల కావచ్చు. అలాగే రాజకీయ సంబంధంగా వారు 2018 జూలై వరకు వారికి ఎటువంటి గండం అనేటువంటిది కలగకుండా ఉంటే ఆయన ఈ దేశ ప్రథమ పౌరుడు అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అంత బాగా ఉంది. కానీ ఈలోపు మాత్రం కొంచెం ఆరోగ్యరీత్యా అలాగే అక్కడ ఉన్నటువంటి రాహు చేసేటువంటి మాయ వలన ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉన్నది. కానీ వీరి యొక్క ప్రాముఖ్యత వీరు ఉన్నంత వరకు కూడా, అంటే వీరికి ఈ గురుదశ ఉన్నంత వరకు కేంద్రంలో ఆయన యొక్క పావులు కదుపుతూ అవమానాలు పడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కానీ 2018 వరకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 2018 తర్వాత వారు నిలదొక్కుకోగలిగితే ఖచ్చితంగా ప్రథమ పౌరుడిగా ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక మన దగ్గర ప్రతిపక్ష నేత అయినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్ మన దగ్గర ఉన్నది. 21 డిసెంబర్ 1972 మధ్యాహ్నం 1:30 జమ్మలమడుగు లేదా పులివెందుల, అక్కడ ఆ ప్రాంతంలో వారు జన్మించినటువంటి రికార్డు మన దగ్గర ఉన్నది. వారి లగ్నం మీన లగ్నం, రాశి వచ్చేసి మిథున రాశి, ఆరుద్ర నక్షత్రం 4వ పాదం. లగ్నం నుంచి శని, ఇక్కడ లాభ వ్యయాధిపతి అయినటువంటి శని సహోదర స్థానంలో ఇక్కడ వక్రించి బలంగా కూర్చొని ఉండటం, అలాగే 4వ ఇంట్లో చంద్రకేతువుల యొక్క కలయిక ఉండటం, తర్వాత భాగ్య రాశిలో తండ్రి స్థానంలో కుజుడు, శుక్రుడు, అలాగే బుధుడు. కుజుడు తండ్రి ద్వారా లక్ష్మీ యోగాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని ఇక్కడ కలిగించడం జరిగింది. అది అందరికీ ప్రపంచానికి తెలిసినటువంటి సత్యం. ఇక్కడ దశమ స్థానంలో గురువుతో పాటుగా రవి రాహువులు ఉన్నారు. ఈ రాహువు కానీ లేకుండా ఉన్నట్లయితే ఈయన యొక్క రాజకీయ జీవితం అమోఘంగా ఉండేటువంటిది. ఆయన ఈపాటికే ముఖ్యమంత్రి కూడా అయి ఉండేవాడు. కానీ అక్కడ రాహువు అనేటువంటి ఒక గ్రహం మాయ చేయటం వలన వారు ఎవరు చెప్పినా కూడా వారు చేసేటువంటి పనుల్లో వారి నిర్ణయమే తప్ప ఇంకెవరు చెప్పినా కూడా వారు వినేటువంటి పరిస్థితిని ఆ గ్రహం కల్పించదనమాట. ఎందుకంటే ఆ రాహు అంత మాయాకారకుడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి దశ బుధ మహాదశ జరుగుతుంది, అందులో కూడా చంద్రుడి యొక్క అంతర్దశ జరుగుతుంది. తల్లి ఆరోగ్యం క్షీణించేదానికి అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ జాతకంలో ఏదైతే సహోదర స్థానంలో లాభంలో శని అయితే ఉన్నాడో, ఏ సహోదరి వల్ల అయితే లాభం ఉన్నదో అదే సహోదరిని దూరంగా పెట్టేదానికి, ఆ సహోదరికి నష్టం కలిగేదానికి కూడా అవకాశం ఉన్నటువంటిది. అయితే ఇక్కడ జాతకంలో వచ్చేసి 2019లో ఉండేటువంటి ఎలక్షన్స్లో కన్నా కూడా ఆయనకి 2021లో, అది రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లో జరుగుతాయో తెలియదు, కానీ 2021 నుంచి 23 మధ్యలో మాత్రం ఆయనకు ఒక అవకాశం ఉన్నది అధికారాన్ని చేజిక్కించుకునేదానికి. దీన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే 2019 ఎలక్షన్లో మాత్రం కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి, చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది కూడా. కాబట్టి ఈ జాతకంలో 2019లో మాత్రం ఇబ్బంది కలుగుతుంది. కానీ ఇక్కడ రాహు మాయ ఏమి చేసినా, అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి జాతకంలో గండం ఏదైతే ఉన్నదో అది గడిస్తే వారు ఇంకొకరి సహాయంతో ఖచ్చితంగా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకునేదానికి అవకాశం ఉంది. ఆ గండం అనేటువంటిది ఇబ్బంది కలిగితే వీరు ఇంకొకరి సహాయంతో రాజ్యాధికారం తీసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద రాష్ట్ర రాజకీయ పరిణామాలు కొంత రేపు 2019లో గందరగోళంగా ఉండేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ వీరి జాతకంలో రాజ్యాధికారం అన్నది 2021 నుంచి 23 మధ్యలో
ఆయన స్వయం కృషితో కావచ్చు లేదా వారి పార్టీ తరఫున కావచ్చు వచ్చేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ జాతకంలో ఈ చంద్రకేతువుల కలయిక మాతృస్థానంలో ఎక్కడైతే ఉన్నాయో ఇక్కడ ఈ మాతృస్థానాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యరాశిలోను, అలాగే సప్తమాధిపతి అయినటువంటి బుధుడు కూడా ఇక్కడ భాగ్యరాశిలో ఉన్నారు. ఎవరితో ఉన్నారంటే అష్టమాధిపతి అయినటువంటి వానితో, సహోదర స్థానాధిపతి అయినటువంటి వానితో. కాబట్టి ఇక్కడ జాతకంలో రాజకీయానికి సంబంధించి అనుగ్రహం రవి, అలాగే శని, కుజుడు జాతకాల్లో ఇవ్వటం జరుగుతుంది. వీరికి కుజుడికి రవి అనుగ్రహం ఉంది, శని అనుగ్రహం కూడా ఉన్న వాటికి రాహు ఇక్కడ ఆటంకం కలిగించడం, రవి గురువుల ఇద్దరు యొక్క కలయిక ఉన్నప్పటికీ కూడా ఆ రాహు ఆటంకం కలిగించడం వలన ఆయనకి రాజ్యాధికారం చేతిదాకా అందని ద్రాక్షలాగా ఉండేదానికి అవకాశం ఉంది. ఇక మన దగ్గర జనసేన అధిపతి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి డేట్ ఆఫ్ బర్త్ 2 సెప్టెంబర్ 1971. వారు బాపట్లలో పుట్టినట్టుగా మనకాడ రికార్డు ఉన్నది. వీరిది టైం కరెక్ట్గా లేకపోయినప్పటికీ వీరి యొక్క ప్లానెటరీ పరిస్థితుల ప్రకారం ఇక్కడ వృషభ రాశిలో ఇక శని, అలాగే కర్కాటక రాశిలో కేతువు, అలాగే సింహరాశిలో సింహరాశికి అధిపతి అయినటువంటి రవితో, శుక్రునితో బుధుడు, అలాగే వృశ్చిక రాశిలో గురువు, తర్వాత మకర రాశిలో రాహువు, కుజుడు వక్రించి చంద్రునితో. ఇక్కడ కూడా రాహు కానీ లేకుండా ఉన్నట్లయితే ఆయనకి తిరిగే ఉండేది కాదు. ఇక్కడ కూడా రాహువే అడ్డపడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ వీరిది ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదం, రవి యొక్క నక్షత్రం. రవి ఇక్కడ జన్మ జాతకంలో సింహరాశిలో మహదద్భుతంగా చక్కగా ఉన్నటువంటి జాతకం. ఇక్కడ లగ్నం లేదు కాబట్టి వీరి రాశి రీత్యా మనం తీసుకున్నా కూడా ఇక్కడ జన్మ జాతకంలో ఈ చంద్రుడితో కుజుడు రాహు ఉన్నారు. ఇప్పుడు వారి యొక్క మనస్తత్వం మనకు తెలిసిందే. చాలా ముక్కుసూటైనటువంటి మనిషి, చాలా నిక్కచ్చిగా నికార్షగా ఎదురు వెళ్ళేటువంటి మనిషి. అలాంటి వ్యక్తులు రాజకీయానికి సంబంధించినటువంటి గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి. ఇక్కడ శని పంచమ స్థానంలోనూ అష్టమంలో రవి అయిపోతాడు రాశి నుంచి తీసుకున్నప్పుడు. అష్టమ రవి పోరాట పటిమను కలిగి ఎదురు పోరుకు వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ దాంట్లో విజయాన్ని సాధించడం అన్నది చాలా కష్టంగా కనిపిస్తుంది. రేపు 2019 ఎలక్షన్లో ఆయనకి ఒక 10 లేదా 12 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతకు మించి వచ్చేదానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ లగ్నంలో ఉన్నటువంటి కుజచంద్రుల యొక్క యోగం రాహు మాయ చేత అది ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకంటే వారి యొక్క మనస్తత్వమే వారికి ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకంటే ముక్కుసూటిగా వెళ్ళే మనిషి పక్కదావలను చూడరు. అందువలన ఆ పక్కదావలను చూస్తేనే ఇక్కడ రాజకీయాల్లో నిలబడగలిగేటువంటి స్థితి ఇక్కడ కనపడుతుంది దేశ పరిస్థితుల్లో. వారి జాతకరీత్యా కూడా రేపు 2019 ఎలక్షన్స్కి సంబంధించినంత వరకు, ఎందుకంటే వీరికి గురు మహాదశ జరుగుతుంది. ఈ గురువు రాశి నుంచి లాభంలో ఉన్నారు. అలాగే ఇక్కడ రవి యొక్క అంతర్దశ 2019 జూలై 23 వరకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ రవి కూడా అనుగ్రహం ఉంటుంది కాబట్టి గురువు మిత్రుడు కాబట్టి వారికి ఒక 10 నుంచి 12 సీట్లు తప్పకుండా సంపాదించుకునేదానికి అవకాశం ఉన్నది. ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా రాష్ట్రంలో నిలబడేదానికి తప్పక అవకాశం ఉన్నది.